గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పిల్లలు లేని మానసికంగా బాధపడుతున్నారా? స్త్రీ సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ అంటే ఏమిటి? ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికవర్ ఫర్టిలిటీ డాక్టర్ ఆలియా రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ అమ్మా. హాయ్. ఓకే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది కూడాను చాలా స్ట్రెస్కి గురయ్యారు, అదేవిధంగా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి కపుల్ ఫర్టిలిటీ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంది? లాక్డౌన్ అసలు ఎవరు ఊహించుకోలేనంత జరిగిందండి. నోబడీ థాట్ అబౌట్ ఇట్. అది కూడా ఎక్స్టెండ్ అవుతూ పోయిందనమాట. దానికి ఒక టైం లిమిట్ అనేది మనకి తెలియలే. ఫస్ట్ థింగ్ ఇట్ వాస్ ఫర్ 15 days, దెన్ ఇట్ ఎక్స్టెండెడ్ టు 15 days. అట్లా 2 నెలలు అందరూ ఇంట్లో కూర్చున్నారనమాట. దానివల్ల ఈ కపుల్ హూ ఆర్ ప్లానింగ్ అనమాట, ఎవరైనా గర్భిణీ కోసం ఇన్ని రోజులు మనం చేయలేదు, ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు సమ్మర్ మంచిది, ఇప్పుడు సక్సెస్ రేట్ బాగుంటుంది, ఇప్పుడు వెళ్దాం అనే టైంకి వాళ్ళకి లాక్డౌన్ వచ్చేసింది అనమాట. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరికి చెప్పుకోలేరు. కొంతమంది అప్పులు చేసుకుని అది చేసుకుని ఇన్వెస్ట్ చేశారు ఈ ట్రీట్మెంట్లో. సో వాళ్ళు ఎవరికి చెప్పలేరు. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, గర్భిణీ అందట్లేదు, ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉండి అత్తమావలతో మాటలు పడటం, ఇవంతా చాలా వరకు ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద కపుల్ అండి. చాలా వరకు వాళ్ళు ఏం చేయక, చెప్పలేక, చేయలేక, స్ట్రెస్లో వెళ్ళిపోయి, డిప్రెషన్ వెళ్ళిపోయి, అసలు మనకు పిల్లలు పుడతారా, అసలు మనం గర్భిణీ వస్తుందా, ఇది ఓపెన్ అవుతుందా, కరోనా వల్ల ఏదైనా జరుగుతుందా, ఇట్లాంటి డైలమాల్లో చాలామంది కపుల్ దే హ్యాడ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎస్పెషలీ ఈ ఐటీ క్రౌడ్ కానివ్వండి, ఇంకా దూరం నుంచి వచ్చిన పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పాపం హాస్టల్స్, కొంతమంది అయితే హాస్టల్స్ మాట్లాడుకొని ఇక్కడ జాయిన్ అయిపోయారు. 15 days ట్రీట్మెంట్ చేసుకొని దగ్గరలో ఉండి పోదామని. అట్లాంటి వాళ్ళు కూడా సడన్ లాక్డౌన్ వల్ల ఇక్కడే ఆగిపోవాల్సింది వచ్చింది. 2 months, నాట్ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, చూసుకుంటే 70 days లాక్డౌన్. సో చాలామంది ఎఫెక్ట్ అయ్యారన్నమాట. వాళ్ళకి డబ్బులు లేక, ఎవరు చేసేవాళ్ళు లేక, ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి పరిస్థితి వచ్చిందనమాట. చాలా వరకు ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, మరి ఈ ఐవీఎఫ్ అనేది పోస్ట్ కోవిడ్లో స్టార్ట్ చేసినట్లయితే ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు కరోనా ఏం ఎఫెక్ట్ చేస్తుంది, ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కరెక్ట్ తెలియదండి మనకి. ఈ డిసీజ్ గురించి పూర్తిగా ఆహ్వానం లేకుండా, ఐ మీన్ వీ డోంట్ నో ద డీటెయిల్స్ అబౌట్ దిస్ అనమాట. సో ఎంత ఇది వస్తుంది, ఎవ్రీడే దేర్ ఇస్ అ స్పెక్యులేషన్స్, ఎవ్రీడే న్యూ థింగ్స్ కమ్ అవుట్ అనమాట. ఇది జరగవచ్చు, అది జరగవచ్చు, ఇది జరగవచ్చు. ఫైనలీ మన ఇష్రేను ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ హూ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ చాలా రీసెర్చ్ చేశారనమాట. దీని మీద రీసెర్చ్ చేసి ఫైనల్లీ మనకి ఒకటి వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదని తెలిసిందనమాట. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ఈ కరోనా వైరస్ డైరెక్ట్గా బేబీస్కి ఎఫెక్ట్ అవ్వట్లేదు, సరే న్యూ బార్న్స్కి ఎఫెక్ట్ అవ్వట్లేదు, తర్వాత సెమెన్లో కరోనా వైరస్ కనిపించలేదన్నమాట. సో చాలా రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ జరిగినాక అప్పుడు దే సెడ్ దే హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్ దట్ దేర్ ఇస్ నో వర్టికల్ ట్రాన్స్మిషన్. అంటే మదర్ నుంచి బేబీకి ప్లసెంటా క్రాస్ చేయట్లేదు, బ్రెస్ట్ మిల్క్లో రావట్లేదు, సెమెన్లో లేదు. సో ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదని ఆల్మోస్ట్ 80%, 90% కన్ఫర్మ్ అయినాకే ఇప్పుడు మేము ఐవీఎఫ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ట్రీట్మెంట్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. 100% అంటే ఈ జబ్బు మనం వేరే జనరేషన్స్కి ఇవ్వలేము కదండి. పిల్లలకి వస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పుడతారో, వాళ్ళు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. సో అందరూ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు అందరూ బంద్ చేసేసారు. బికాజ్ ఇట్స్ ఎలెక్టివ్ అనమాట, ఎమర్జెన్సీస్ ఏం లేవు దీనిలో. అన్లెస్ ఇట్స్ క్యాన్సర్ పేషెంట్స్ హూ హ్యావ్ టు గో ఫర్ రేడియేషన్, అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేసి ఫ్రీజ్ చేసుకుని పెట్టుకున్నాం. లేకపోతే ఎల్డర్లీ పీపుల్ 40 దాటిపోతుంది, కరోనా ఎప్పటివరకు ఎండ్ అవుతుందో తెలియదు, అలాంటి వాళ్ళకి స్టిమ్యులేషన్ ఇచ్చి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం, కానీ ఐవీఎఫ్ అనేది చేయలేదు. ఇప్పుడు మనకి రిపోర్ట్స్ వచ్చినాక ఎవ్రీథింగ్ ఇస్ సర్వ్, దేర్ ఇస్ అ వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదు దీంట్లో, మీరు పిల్లలు పుట్టినా బాగుంటారు అన్నట్టు తెలిసినాకే ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఈ 2 నెలల్లో నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వద్దని చెప్పాం. అసలు చాలా వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వద్దని చెప్పాం. రీసెంట్గా 2 days బ్యాక్ తిరుపతిలో one positive patient అనమాట, కరోనా పాజిటివ్ పేషెంట్ వాజ్ హ్యావ్ గివెన్ బర్త్ టు అ మేల్ బేబీ. ఆ బేబీ ఈజ్ నెగిటివ్ అనమాట.
మదర్ ఈజ్ పాజిటివ్, బేబీ ఫౌండ్ టు బి నెగిటివ్ అనమాట. అగైన్ 5 days తర్వాత చూసి అది కూడా ఒక స్టడీ సైమల్టేనియస్గా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వీ కెన్ సే ఇట్ ఈస్ సేఫ్ టు గో ఫర్ IVF ట్రీట్మెంట్. ఓకే ఓకే మ్యామ్, ఒక చిన్న వీడియో చూసి తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు IVF కి సంబంధించిన ఒక చిన్న వీడియో చూద్దాం. ఓకే మ్యామ్, మరి ఈ లాక్డౌన్లో చాలా మంది కూడాను జాబ్స్ పోయాయి, అదేవిధంగా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా మంది కూడాను. సో వాళ్ళకి ఈ మెడికవర్ ఫెర్టిలిటీ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు చాలామంది శాలరీస్ కూడా అందలేదని చెప్తుంటారండి, IT క్రౌడ్ కానీ ఎవరైనా. సో శాలరీస్ లేదు, మళ్ళీ రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి, ఎట్లా ఎకనామికల్లీ వాళ్ళు సోషల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియలీ అన్ని రకాలుగా ఎఫెక్ట్ అయిపోయారనమాట ఈ లాక్డౌన్, ఈ కరోనా వల్ల అనమాట. సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటుని వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి చెప్తున్నాం అనమాట. కే యూ నీ నాట్ వరీ, వీ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయన్నమాట, 2-3 ఫైనాన్షియల్ కంపెనీస్ who are giving loans to them with 0 EMIs అనమాట. 12 months కానీ 15 months EMIs వాళ్ళు పే చేసుకోవచ్చు, విచ్ ఈస్ అ మినిమల్ అమౌంట్ అండ్ విత్ ఇంట్రెస్ట్ ఫ్రీ అనమాట. సో ఇట్లాంటివి 2-3 కంపెనీస్తో మనం మాట్లాడి వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాం అనమాట. సో పీపుల్ ఎవరైనా IVF చేయించుకోవడానికి వచ్చాం అనుకోండి, వాళ్ళ మీద బర్డన్ పడకుండా వాళ్ళతో ఈ EMI ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేస్తున్నాం. ఇంకొకటి తక్కువ రేట్లో 3 cycles అట్లీస్ట్, బికాజ్ IVF ఫస్ట్ సైకిల్లోనే వస్తుందనే లేదు కదా, గ్యారంటీ లేదు. సో గ్లోబల్లీ ఇట్ ఈస్ 40-50% సక్సెస్ రేట్. సో ఇట్లాంటి వాళ్ళు ఒకేసారి అన్ని డబ్బులు ఒకసారి పెట్టేసి మళ్ళీ రాకపోతే ఏంటి అని వాళ్ళు మళ్ళీ డిప్రెషన్లో పోయి మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పోతారు. సో అట్లాంటి కపుల్కి హూ హ్యావ్ టు థింక్ ట్వైస్ అబౌట్ మనీ, అలా లేదా ఆగాల, అట్లాంటి వాళ్ళకి కూడా మనం తక్కువ అమౌంట్లో 3 cycles స్కీమ్ లాగా ఇస్తున్నాం అనమాట. సో దట్ ఆ 3 cyclesలో వాళ్ళకి చాలా వరకు హెల్ప్ జరుగుతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. 80-90% సక్సెస్ రేట్ కూడా వాళ్ళకి అందొచ్చు పిల్లలు కూడా. ఫస్ట్ 3 attempts ఉంటాయి కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో లేకుండా సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లో. సో ఒక స్కీమ్ అనేది తయారు చేసాం అనమాట వాళ్ళ కోసం. సో దే కెన్ టేక్ దట్, దానివల్ల వాళ్ళకి బర్డన్ లేకుండా మంచిగా చేసుకోవచ్చు, యాంగ్జైటీ లేకుండా, ఏం బర్డన్ లేకుండా, డిప్రెషన్లో పోకుండా ఒక పద్ధతి, ఒక వే చూపెడుతున్నాం అనమాట. దే కెన్ ఆప్ట్ ఫర్ ట్రీట్మెంట్ దీనివల్ల తీసుకుంటే, ఈ స్కీమ్స్ కానీ, ఈ లోన్ కానీ, ఫైనాన్స్ కానీ, 0 EMI, 0 ఇంట్రెస్ట్ అండ్ 12-15 EMIsలో దే కెన్ ఫినిష్. ఓకే మ్యామ్, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో కవిత గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. ఓకే, 9 years అవుతుంది మేడం. నాకు 2 times ప్రెగ్నెన్సీ అయింది. 2 times ప్రెగ్నెన్సీ అయింది మేడం. ఓకే.
2 times లో ఫస్ట్ సారి మేడం 6 months లో అబార్షన్ అయింది. మళ్ళీ సెకండ్ సారి వెళ్ళిన మేడం, సెకండ్ సారి 4 months లో అబార్షన్ అయింది. ఈ 2 times కూడా నేను ట్యూబ్ క్లీనింగ్ చేయించుకున్న తర్వాతే నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది మేడం. మళ్ళీ ఈ మధ్యలో వెళ్దామనేసరికి లాక్డౌన్ ఆగిపోయినాం. మరి ఐవీఎఫ్ వెళ్తే అయ్యే అవకాశం ఉందా తెలుసుకుందామని కాల్ చేస్తాను. అంటే 2 సార్లు అబార్షన్ అయింది కాబట్టి అసలు దేని వల్ల అబార్షన్ అయింది? మీరు ఏమైనా మేనరికం పెళ్ళినండి? మ్యారేజ్ మేనరికం ఏం లేదండి. ఏ మేనరికం లేకపోయినా మీరు 6 months లో మామూలు అప్పుడప్పుడు బ్లీడింగ్ అయ్యి అట్లా 6 months లో అబార్షన్ అయింది. అప్పుడప్పుడు బ్లీడింగ్ అయ్యేది మేడం. అయ్యి లాస్ట్ 6 months పడ్డ తర్వాత ఒక పెయిన్ లాగొచ్చి అబార్షన్ అయింది. ఓకే, అదే హాస్పిటల్లో వెళ్ళి చూపెట్టుకున్నారా లేదా? చూపించుకున్నా మేడం. అసలు ఆ రోజు హాస్పిటల్లో ఉండగానే నాకు అలా అయిపోయింది. ఓకే, అది యాక్చువల్లీ ఇట్లా 2 సార్లు అబార్షన్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అండి. ఒకసారి మీరు క్రోమోజోమ్ అనాలిసిస్ క్యారియోటైపింగ్ అనేది చేసుకోవాలి హస్బెండ్ అండ్ వైఫ్. రెండోది ఐవీఎఫ్ ఈజ్ అ బెటర్ ప్రొసీజర్. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం బెస్ట్ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేస్తాం. అసలు ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది అన్ని చూసి బెస్ట్ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి ఆ బెస్ట్ ఎంబ్రియోస్ని పికప్ చేసి మీకు మీ గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. కాబట్టి ఛాన్సెస్ ఆర్ మోర్ విత్ ఐవీఎఫ్ అనమాట. మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి. ఓకే మ్యామ్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శిరీష గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అదేండి హెల్త్ గుట్టే కదండి. హలో హలో చెప్పండి చెప్పండి. చెప్పండి, మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏమన్నా ఉందా శిరీష గారు? హలో హలో మేడం, చెప్పండి. వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదేంటి పెళ్ళయ్య సంవత్సరాలు అయిందండి. ఓకే, అదే అప్పటి నుంచి పిల్లలు లేరండి. ఏమైంది? 6 years అయిందంట మ్యారేజ్ అయ్యి, సో పిల్లలు లేరంట. మళ్ళీ ఎక్కడైనా చూపెట్టుకుంటున్నారా లేదా? చూపించుకో అదే పిఓసిడి ప్రాబ్లం అండి, చూపించుకుంటున్నానండి. పీసీఓడి ప్రాబ్లం ఉందంట. నీట్ బబుల్స్ ఉన్నాయని చెప్పారండి కడుపులో. ఓకే, అదే ఇంకా మరి ఏం లేదండి, మంత్ ఏమో రెగ్యులర్ గా రావట్లేదండి. పీసీఓస్ ఉంది కదమ్మా, అందుకని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు పీరియడ్స్ కూడా సరిగ్గా రావు, రెగ్యులర్గా రావు. రెండోది ఏంటంటే పీసీఓ వాళ్ళకి అండం కూడా తయారవుతుంది అనమాట. ఇట్స్ ఆల్ ఎనోవులేటరీ సైకిల్స్ అనమాట. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ 6 years అయింది కాబట్టి మీ ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? హలో 22 years అండి. 23 32. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోతే బెటర్ అండి. ఐవీఎఫ్లో మీకు 100% అండం తయారయ్యేటట్టు మందులు ఇస్తాం అనమాట, ఇంజెక్షన్స్ ఇస్తాం. దాంతో మీకు మీ హస్బెండ్ కూడా మంచి ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పీసీఓ పేషెంట్స్కి. సో దానివల్ల మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది అనమాట. మీరు ఇట్లాగే ఉంటే ఎనోవులేటరీ సైకిల్స్ హార్మోన్స్ తేడా వల్ల మీకు అండమే తయారవద్దు, అదే మెయిన్ ప్రాబ్లం మీకు. సో యువర్ ఓన్లీ ఆప్షన్ ఈస్ గోయింగ్ ఐవీఎఫ్కి వెళ్ళటమే మీ ఆప్షన్, ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ఆదిలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తేనండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు ఆదిలక్ష్మి, నేను గుంటూరు డిస్టిక్ అండి. ఓకే, అయితే నాకు పెళ్ళయ్యి 18వ సంవత్సరం అండి ఇది. ఓకే, మేము ఈ మధ్య రీసెంట్ గా లాక్డౌన్ ముందు పిల్లల గురించి చూపించుకున్నాం. చూపించుకుంటే మా వారికి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదన్నారు. ఓకే, వాడామండి, 3 నెలలు వాడమన్నారు, 2 నెలలు వాడడం, లాక్డౌన్ వల్ల అయిపోలేదు ట్రీట్మెంట్. కాదమ్మా, మీకు 18 years అయింది అంటున్నారు కదా పెళ్ళి అయ్యి. సో ఏజ్ వుడ్ బి మోర్ దెన్ 30. సో ఇప్పుడు ఇంకా నార్మల్గా ట్రై చేయకుండా మీరు పూర్తిగా 100% చెకప్ చేయించండి. ప్రాబ్లం ఎంతవరకు ఉంది, నార్మల్గా అవుతుందా, నార్మల్ అయ్యే అవకాశాలు లేకపోతే మీకు డైరెక్ట్లీ ఐయుఐ చేయించండి. ఐయుఐ 2 cycles చేయించండి. ఐయుఐతో కూడా అవ్వకపోతే డైరెక్ట్గా ఐవీఎఫ్కే వెళ్ళండి. హస్బెండ్ ప్రాబ్లం ఉంది అంటున్నారు కాబట్టి ఎంతవరకు ప్రాబ్లం ఉంది, అది నార్మల్ ఐయుఐకి సరిపోయేటట్టు ప్రాబ్లమా లేదంటే ఐవీఎఫ్కే వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాం అనమాట మీ హస్బెండ్ అనాలిసిస్ చూసి. సో దాన్ని బట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో
హలో సుజాత గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అది మాకు పెళ్ళి 10 years అవుతుందండి. ఓకే. పిల్లలు లేరండి ఇప్పటి వరకు. హలో చూపెట్టుకోమా. చాలా మెడిసిన్ వాడామండి, నాకు పీరియడ్స్ కూడా కరెక్ట్ గా రావు. ఓకే. మా హస్బెండ్ కి నెక్స్ట్ థైరాయిడ్ ఉందని చెప్పారు. ఓకే. చూడమ్మా, అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి, మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్కి మెడిసిన్స్ ఉన్నాయి, అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. సో మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ మాట్లాడితే, చూపెడితే, ఇన్వెస్టిగేషన్ చేసి మీకు కరెక్ట్ సలహా ఇస్తారనమాట. మీరు వాయిసే డిప్రెషన్లో ఉన్నట్టుంది, మీరు ఎక్కువ ఆలోచించొద్దు. అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి ఈ రోజులో. ఏం లేకపోయినా IVF ద్వారా అయినా మీకు పిల్లలు అందేటట్టు చేస్తాం. సో మీరు కరెక్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్ చూపెట్టండి, మీ రిపోర్ట్స్, ఓల్డ్ రిపోర్ట్స్ చూపెట్టండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే మ్యామ్, అసలు మనం IVF గురించి తెలుసుకోవాలి అంటే IVF అంటే ఏంటి, ఇది ఎవరిలో ఎక్కువగా చేస్తారు, అదేవిధంగా దీని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? IVF అంటేనండి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే బిడ్డని, కణాలని, అండంని బయట బాడీలో కాకుండా అవుట్ సైడ్ ద బాడీ చేసేదాన్ని IVF అంటామండి. ఇది యాక్చువల్లీ వాజ్ ఫస్ట్ బేబీ 1970sలోనే ఇది ఫస్ట్ బేబీ లూయిస్ బ్రౌన్ అని బోర్న్ అయిందండి 1978 July 25th. యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ అనమాట. అమ్మాయికి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి పిల్లలు అందట్లేదని చెప్పి వాళ్ళు చాలామంది డాక్టర్స్ని అప్రోచ్ అయ్యారు. ఫైనల్లీ రాబర్ట్ ఎడ్వర్డ్స్ దగ్గరకు వస్తే ఆయన ఐడెంటిఫై చేశారనమాట. సో ఆయనకి ఒక థాట్ స్ట్రైక్ అయిందనమాట. సరే, సపోజ్ నేను అండాల్ని బయట తీసి స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేసి అమ్మాయి గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా ఉంటుందని. అదే టైంలో స్టెప్టో అని ఆయన లాప్రోస్కోపిక్ సర్జన్ అనమాట, హీ వాజ్ దేర్. ఈయన విన్నాక ఆయన చెప్పాడు, నేను తీసి ఇస్తాను మీకు ఎగ్స్ లాప్రోస్కోపిక్లీ. సో హీ హ్యాస్ ఎంకరేజ్డ్ హిమ్ అనమాట. రాబర్ట్ ఎడ్వర్డ్ని ఎంకరేజ్ చేస్తే ఈ స్టెప్టో లాప్రోస్కోపీ ద్వారా ఎగ్స్ని తీసి ఇస్తే ఆయన హస్బెండ్తో ఫర్టిలైజ్ చేసి వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద మదర్ ఆఫ్ ద లూయిస్ బ్రౌన్ అనమాట. సో అట్లాగా ఫస్ట్ బేబీ వాజ్ బోర్న్ అనమాట. అదే టైంలో ఇండియాలో కూడా బీహార్, ఐ థింక్ జార్ఖండ్, ఇప్పుడు మన సుభాష్ ముఖోపాధ్యాయ అతను కూడా సైమల్టేనియస్గా 3-4 months తేడాలోనే మన ఇండియాలో కూడా ఫస్ట్ బేబీ బోర్న్ అయింది. బట్ మన ఇండియన్ కల్చర్ని దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాన్ని రకరకాలుగా స్టోరీస్ చెప్పేసి పాపం ఆయన ఎంతవరకు డిప్రెషన్లో వెళ్ళారంటే హీ హ్యాడ్ టు కమిట్ సూసైడ్ అనమాట. సో దట్ డింట్ కమ్ అవుట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఫస్ట్ బేబీ విచ్ వాజ్ బోర్న్ లూయిస్ బ్రౌనే బయట మాట్లాడారు. తర్వాత IVF బికేమ్ అ రెగ్యులర్ ప్రొసీజర్ అనమాట. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 10లో 8% ఆఫ్ ద పాపులేషన్ అట్లీస్ట్ ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఇట్స్ బికమ్ రొటీన్ ప్రాసెస్ అనమాట. వెళ్ళటం IVF. ముందు కాలంలో IVFకి వెళ్ళాలంటే కూడా భయపడేవాళ్ళు, చెప్పుకోవడానికి భయపడేవాళ్ళు. దిస్ ఇస్ IVF బేబీ అని చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. ఇట్స్ బికమ్ అ కామన్ థింగ్ దీస్ డేస్. సో IVF అనేది రకరకాల దాంట్లో ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. మనం ఫీమేల్ని తీసుకుంటే ఎనీ కండిషన్ అనమాట, గర్భాశయం కంజెనిటల్ అనామలీస్, లైక్ గర్భాశయం లేకుండా పుడతారు, లేకపోతే గర్భాశయం 2 భాగాలుగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ కంజెనిటల్ అనామలీస్ అనమాట. ఈ బిడ్డ ఈ అనామలీస్తో పుడితే వాళ్ళు అది సజెస్ట్ చేస్తాం అనమాట. లేకపోతే సెప్టమ్ ఉంటుంది, లేకపోతే ట్యూబ్స్ని తీసుకుంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అవుతుంది, ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఉబ్బుగా ఉంటాయి, హైడ్రోసాల్పింగ్స్ అంటాం. ఒక్కొక్కసారి ట్యూబ్స్ గట్టిగా ఉంటాయి అనమాట, లెడ్ పైప్ అంటారు. అది చిన్నప్పుడు టీబీ రావటం వల్ల ఆ స్టేజ్కి వెళ్ళిపోతాయి అనమాట. నాట్ ఐడెంటిఫైడ్, ఏదో జ్వరం వచ్చింది, దగ్గు వచ్చిందని మందులు వాడుకుంటూ పోతారు. ఫైనలీ దట్ ఎఫెక్ట్స్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. ట్యూబ్స్ లెడ్ పైప్ లాగా అయిపోయి అది కూడా బ్లాక్, దే ఆర్ ఫంక్షనల్లీ ఆఫ్ నో యూజ్ అనమాట. అలాంటి ట్యూబ్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండాశయంలో తీసుకుంటే మనం అండాశయంలో రకరకాలుగా జబ్బులు, ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు PCO ఇస్ వన్ కండిషన్ అనమాట, అండమే తయారవదు. రెండోది ఎండోమెట్రియోసిస్ అనమాట. ఎండోమెట్రియోసిస్ అంటే బ్యాక్ ఫ్లో ఆఫ్ ద మెన్స్ట్రల్ బ్లడ్ ఇన్ టు ద అబ్డామినల్ క్యావిటీ. దానివల్ల ఎండోమెట్రియోటిక్ సెల్స్ ఎక్కడెక్కడ ఉండిపోతాయో అది యాక్టివేట్ అవుతాయి అనమాట ఎవ్రీ మంత్.
ఇట్ స్టార్ట్ బ్లీడింగ్ అనమాట. టు ప్రివెంట్ దట్ అన్ని చుట్టుపక్కన ఉన్న ఆర్గన్స్ అన్ని హెల్ప్ చేసి దాన్ని ఒక కుప్పలాగా తయారైపోయి ఇట్ గోస్ ఇన్ ఫర్ ఫ్రోజన్ పెల్విస్ అనమాట. సో ఎండోమెట్రియోసిస్ కేసెస్ కానీ, పీసీఓ కేసెస్ కానీ, లేకపోతే ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రిమేచర్ ఓవేరియన్ ఫెయిలియర్ అనమాట. మీనోపాజ్లో ఉండాల్సింది లెవెల్స్ ఆఫ్ ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. అండాలే లేకుండా పోతున్నాయి. 30-31 ఇయర్స్ వాళ్ళకి కూడా అండాలే లేకుండా పోతున్నాయి అండాశయంలో. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీమేచర్ ఓవేరియన్ ఫెయిలియర్స్ అనమాట. అట్లా లేకపోతే ఏజ్ అడ్వాన్స్ స్టేజ్ 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది. సో ఇట్లాంటి ఫీమేల్స్లో ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అనమాట. అట్లాగే మెన్లో వస్తే ద లో కౌంట్ అనమాట, ఒక 15 మిలియన్ కౌంట్ విత్ 60% మోటిలిటీ ఉంటే దే కెన్ గో ఫర్ అ న్యాచురల్ నార్మల్ ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఉంటాయండి. లెస్ దెన్ దట్ సమ్ 10 మిలియన్ 5 మిలియన్ అట్లా ఉన్న వాళ్ళకి మనం గ్రేడియంట్ ప్రాసెస్ కానీ స్విమ్మర్ ప్రాసెస్లో కూడా ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు. కానీ మరీ లెస్ 0 కౌంట్ కానీ లెస్ దెన్ 1 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ఏ చేస్తాం అనమాట. ఎజోస్పర్మిక్ వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా డిప్రెషన్లో పోకుండా మనం వాళ్ళలో టీజా ద్వారా విరబీజం నుంచి స్పర్మ్స్ తీసి అండాల్లో కలిపి ఫర్టిలైజ్ చేసి వాళ్ళ గర్భాశయంలో వేసేస్తాం అనమాట. సో 0 కౌంట్ వాళ్ళు కూడా మనం పిల్లలు అందేటట్టు చేయగలుగుతాం ఐవీఎఫ్ ద్వారా. ఐవీఎఫ్ టీజా విత్ ఇక్సీ అనమాట. ఈ ప్రొసీజర్ వల్ల మనం వాళ్ళకి కూడా బిడ్డల్ని అందేటట్టు చేయగలుగుతాం అనమాట. సో ఈ ప్రొసీజర్ ఈ అన్ని కారణాల్లో మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నా ఏజ్ 29 మేడం. ఓకే. హస్బెండ్ కి 39 ఇయర్స్ మేడం. నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, 3 ఇయర్స్ మేడం. 1 ఇయర్ బ్యాక్ బేబీ పాప పుట్టింది, ఎక్స్పైర్ అయింది మేడం. ఓకే. నాకు డెలివరీ అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది. అవి ట్యూబ్స్ అనేవి కాల్చి చేశారంట. ఓకే. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా నేను అదే ఇప్పుడు రీఆపరేషన్ చేయించుకుంటాం అనుకుంటున్నాను మేడం. నా ఏజ్ 29. రీఆపరేషన్ చేయించుకోవచ్చా, ఏమైనా ప్రాబ్లమా? 2 సిజరీన్స్ మేడం ఆల్రెడీ నాకి. అదేమ్మా ట్యూబెక్టమీ అయినాక అమ్మా మళ్ళీ రీకానలైజేషన్ అంటే ఎక్కడ కాల్చారో అది ఆ పార్ట్ తీసేసి ఆ ఎడ్జ్ హెల్దీ పార్ట్స్ని రీజాయిన్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ రీకానలైజేషన్. కానీ అది మనం 50% 30% కూడా సక్సెస్ రేట్ ఉండదు దానివల్ల. బికాజ్ అది ఎక్కడ కట్ చేశారో ఎక్కడ కాల్చారో మనకి తెలియదు అనమాట. ఓపెన్ చేసినాకే మనం చెప్పగలుగుతాం ఇట్ విల్ బి అ సక్సెస్ ఆర్ నాట్ అనేది. అది ఒకటి. రెండోది సిజేరియన్లో చేశారు కాబట్టి చాలా వరకు సక్సెస్ ఉండదు రీకానలైజేషన్ చేసిన. పైగా ఇంకొక సర్జరీ పడుతుంది అనమాట. దీని రీకానలైజేషన్ ఈజ్ ఓపెన్ సర్జరీ అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసే బదులు ఖర్చు కూడా అంతే అవుతుంది మీకు. సో ఈ రీకానలైజేషన్కి వెళ్ళే బదులు మీకు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోతే విత్ ట్యూబ్స్ ఇంక్లూడ్ అవుతుంది. ట్యూబ్స్తో మనకి పని లేదు ఐవీఎఫ్లో అనమాట. డైరెక్ట్గా అండాశయం నుంచి అండం తీసుకొని మనం బిడ్డల్ని తయారు చేసిన బిడ్డల్ని మళ్ళీ గర్భాశయంలో వేసేయటమే. సో ట్యూబ్స్తో పని లేకుండా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఐవీఎఫ్కే వెళ్ళిపోండి. దట్ విల్ బి అ బెటర్ సజెషన్. ఓకే మ్యామ్, ఐవీఎఫ్కి అదేవిధంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఐవీఎఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అందలేని వాళ్ళకే కదా మనం ఐవీఎఫ్ చేసేది. సో ఎవరికైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అందేసింది అనుకోండి వాళ్ళతో ప్రాబ్లమే లేదు. అందలేని వాళ్ళే మన దగ్గరకు వస్తారు. సో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తాం అనమాట. కొంతమందికి ఎట్లా ఉంటుంది కపుల్స్లో అంత బాగుంటుంది అనమాట. ఫీమేల్ నార్మల్గా ఉంటుంది, హస్బెండ్ కూడా నార్మల్గా ఉంటుంది, అయినా అందద్దు అనమాట అట్లాంటి వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రాపర్ ఇది నాలెడ్జ్ లేక ఏ టైమింగ్ ఆఫ్ కాయిటస్ టైమింగ్ ఎప్పుడు కలవాలి ఈ సింపుల్ నాలెడ్జ్ లేకుండా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అందదు అనమాట. సో మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్ డేట్స్ అవన్నీ చెప్తాం. కొంతమంది అట్లా నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అవలేని వాళ్ళకే మనం ఐవీఎఫ్ చెప్తాం అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఎనీవేర్ న్యాచురల్ అందరూ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి అనమాట. సో దే నీడ్ నాట్ సీ అస్ అనమాట. రాలేని వాళ్ళకే మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐవీఎఫ్లో అండం న్యాచురల్లో అండం తయారవటం, హస్బెండ్ స్పర్మ్తో ట్యూబ్లో ఫర్టిలైజ్ అవటం,
ట్యూబ్లో నుంచి గర్భాశయంలో రావటం, బిడ్డ పెరగటం, ఇవంతా న్యాచురల్ నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనమాట. ఐవీఎఫ్లో అండంని బయట తీసి స్పోమ్తో ఇచ్చినాక స్పోమ్తో కలిపి బయట బిడ్డల్ని తయారు చేసి తయారైన బిడ్డల్ని గర్భాశయం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విద్ ఇన్ ద బాడీ, ఇన్ ఐవీఎఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ద బాడీ. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే మ్యామ్, ఐవీఎఫ్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.